తో నిర్వాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక ఇపోతే ఏలూరు జిల్లా రేపాక గొంది ప్రజలకు చెల్లవారిగూడెంలో అందించిన పునరావాస ఇళ్లలో మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, తాగునీరు, టాయిలెట్లు లేని పరిస్థితుల్లో అక్కడ ఎలా ఉంటామని ప్రశ్నించారు. ముంపు ప్రాంతాల నుంచి ఖాళీ చేయమని చెబుతున్నా అధికారులు ఎటువంటి వాహన సదుపాయం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ బాధలు అయితే మీరు చెప్పాలి. ఇంకా ఇంతవరకైతే ఏం లేదు. గోడలు రోడ్డు దాన్ని మనం చేసేది అసలు చదువు చేయటాలేదండి. కింద సిమెంట్ కూడా సరిగ్గా చేయటాలి, అది కూడా కింద బేట్ మటం కూడా సరిగ్గా చేయటాలేదండి. ఇళ్ళకి మొత్తం రాలిపోతాను. వాళ్ళు కూడా పది నీళ్ళు మాసి కట్టి నీళ్ళు చెప్పుద్ది అక్కడ ఏం చెప్తే తలకి తల్లి చల్లవరగూడెం కాలనీలు ఇచ్చారు కానీ మాకు అక్కడ పొదలు ఉన్నాయి, బాగా పొదలు ఉన్నాయి. అక్కడ పోయినాక పాములు ఉంటాయి, ఏముంటాయి మాకు తెలియదు. అంతా చికాకు వాటర్ లేవు, అక్కడ బాత్రూములు లేవు, దాని ఏం సౌకర్యం లేదండి. ఇప్పుడు రోడ్లు కూడా ఇంకా పోయలేదండి. అక్కడ రోడ్లు పోయలేదు, ఇళ్ళకి తలుపులు కట్టలేదు, ఇప్పుడు బాత్రూములకి ఏం పెట్టలేదండి. ఇప్పుడు బాత్రూములు కూడా తలుపులు కూడా ఏం బిగారు అంటున్నారు. మీరు వెళ్ళినాక బిగుతాం అంటున్నారు, మీరు పోయినాక రోడ్లు పోతాం అంటున్నారు. ఏది అక్కడ పోయిన వాళ్ళు అక్కడ మరీ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇబ్బంది మాకు ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు రావద్దు, అక్కడ మేము బాగా ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు ఇక మేము అనుకుంటున్నాం వాళ్ళు పోయి ఇప్పుడు వాళ్ళు మనం పోతే మంచిదని మనం నైట్కి మనకి ఏదైనా ఇక్కడ బాగా గోదావరి వస్తే మనకి ఇబ్బంది అవుతుందని మేము అనుకుంటున్నాను. మా ఊరు అట్టే పండుకుంటున్నాను. కానీ అక్కడ సౌకర్యం ఇక్కడే ఉండిపోతున్నాను. ఇప్పుడు తలకి తల్లి చల్లవరగూడెం కాలనీ మామూలు దావాలన్నీ కొడుతున్నాయట. మమ్మల్ని కానీ వెళ్ళిపోమన్నారు. మేము వెళ్ళి ఎన్ని బాధలు పడాలి అక్కడికి వెళ్ళి. మా పరిస్థితి ఇది మీరు చూశారు కదా, గోదావరి పక్కనే ఉన్నాం మేము. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఇలాగని వచ్చి వెళ్ళిపోమని చెప్పారు. మేము దయచేసి మమ్మల్ని అందరినీ అన్నీ అక్కడ మంచి శుభ్రం చేసేసి అన్నీ రెడీ చేసి మమ్మల్ని పంపాలని కోరుకుంటున్నాం. బాత్రూములు కలసలు ఏమీ లేవు, వస్తే చేస్తాం అంటున్నారు. అక్కడికి వెళ్ళాక వెళ్ళిన వాళ్ళకి ఎవరికి చేయలేదు. వాళ్ళు సల్లూరుగూడెం, సల్లూరుగూడెం మండలం సల్లూరుగూడెం గ్రామం అనమాట. వెళ్ళారు అక్కడికి, అక్కడ ఏం లేదట. మామూలుగా ఒక 2 బోర్లు వేసారట. చెత్త మొత్తం అన్ని దోమలు బాగున్నాయట. అక్కడ ఫోన్లు చేస్తే మామూలు దోమలు గుర్తేసినని చెప్తున్నారు. మేము మాకు భయం వేసి మేము వెళ్ళలేదు అక్కడికి. పిల్లగాలతో నీ బాబు చిన్న బాబులతో నేను వెళ్తాం. మరి ఇప్పుడు రాత్రి ఇక్కడ ఏమన్నా ఇబ్బంది వస్తే ఎలాగమ్మ మీకు? మరి ఇబ్బంది ఏమంటారు, ముందు ఇబ్బంది పడకుండా మీరు ముందు వెళ్ళిపోండి అంటున్నారు మమ్మల్ని. అది అక్కడికి వెళ్ళి మేము ఉండేది ఎలాగా వెళ్ళిపోండి అని చెప్పి నిన్న వచ్చి పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోమని చెప్తున్నారు మమ్మల్ని. మరి కరెంటు లేదు, ఏమీ లేదు, మీరు వస్తే పెడుతున్నాం అంటున్నారు కరెంటు. మామూలు దావాలన్నీ కొడుతున్నాయి.